మై డియర్ తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి తెలంగాణ స్టూడెంట్స్ అయితే టీ పాస్ ఈ పాస్ అని తెలంగాణ మరి స్కాలర్షిప్కి సంబంధించింది అప్లై చేశారా లేదా? మరి స్కాలర్షిప్కి సంబంధించిన అయితే త్వరగా అప్లై చేయరు. ఇంకా మరి లింక్ అయితే ఉంది, మరి ఇంకా టైం అయితే ఉందిలే, కానీ మరి అప్లై చేసుకోండి. ఇది లింకు, ఈ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ తెలంగాణ పాస్ cg.gov.in అనే లింక్ అని డిస్క్రిప్షన్లో అయిన తర్వాత మీరు ఇక్కడికి ఇప్పుడు దీన్ని ఎలా ఎలా అప్డేట్ చేయాలో కూడా ఒకసారి చూద్దాం. ఎలా అప్డేట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ పోస్ట్ మెట్రిక్ ఉంది కదా, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు మనం క్లిక్ చేస్తాం. మీరు ఎవరైతే ఈ సంవత్సరం ఇంజనీరింగ్లో చేరిన వాళ్ళు, మరి ఫ్రెష్ పోస్ట్ మెట్రిక్ వాళ్ళు, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలంటే కూడా దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడికి వెళ్ళిపోతుంది. మరి అక్కడ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వస్తుందమ్మా, స్టూడెంట్ సర్వీసెస్లోకి వస్తాం. స్టూడెంట్ సర్వీసెస్లోకి వచ్చిన తర్వాత పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఎవరైతే ఇది అందరికి కామన్గా ఉంటుంది. ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫ్రెష్ ఇంజనీరింగ్గా జాయిన్ అయ్యారు, తర్వాత ఆల్రెడీ మరి రెన్యువల్కి కూడా మరి ఇక్కడికే రావాలి. రెన్యువల్ ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేయడం ఎలా ఈ వీడియోలో మరి చూసుకుందాం. మరి డేట్ అయితే ఇంకా ఉంది, నో ప్రాబ్లం. మీకు ఇక్కడ చూడండి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. తర్వాత పోస్ట్ మెట్రిక్ ఫర్ రెన్యువల్ 2025 ఎవరైతే రెన్యువల్ చేసుకోవాలో అది వాళ్ళకైతే ఈ విధంగా ఉంటుంది. మరి ఇది ఫ్రెష్గా మరి ఇంజనీరింగ్ కాలేజీలో, తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎవరైతే చేరారో SC ST పిల్లలు, మరి OBC పిల్లలు, OBC స్టూడెంట్స్, SC ST స్టూడెంట్స్, EW స్టూడెంట్స్ అందరికీ BCA BCB, OBC అంటే BCA BCB BCC BCD అందరికీ వర్తించింది స్కాలర్షిప్. ప్రతి ఒక్కరు కూడా ఈ స్కాలర్షిప్ని అప్లై చేసుకోండి, లేకపోతే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదమ్మా. ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా జాయిన్ అవుతారో కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ కొంతమందికి OBC స్టూడెంట్స్కి, BCA స్టూడెంట్స్కి 35,000 మరి ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు. SC ST వాళ్ళకైతే కంప్లీట్ ఇస్తారమ్మా, ఎంత పేమెంట్ ఉంటే అంత ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇప్పుడు మరి పోస్ట్ మెట్రిక్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అయితే మనము ఇక్కడ SC స్టూడెంట్స్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి, SC స్టూడెంట్స్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. మరి ST BC EBC వాళ్ళు అయితే ఇక్కడ క్లిక్ చేయండి. మరి ఇక్కడ క్లిక్ చేద్దాం, ఒకసారి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. మరి ఇది చూసినారా మీరు? ఫ్రెష్ అప్లికేషన్లో మనము ఫ్రెష్ అప్లికేషన్లో 2025-26కి సంబంధించిన ఫ్రీ రిక్వెస్ట్ మన దగ్గర ఇవి ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే మీరు అప్లై చేసే ముందు స్కాన్ చేసి పెట్టుకోండి. SSC హాల్ టికెట్ నంబరు, ఈరా పాసు, టైప్ ఈ డేటా మీరు ముందు పెట్టుకోండి. స్టూడెంట్ ఆధార్ కార్డ్ నంబర్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్, గెట్ నియరెస్ట్ ఎన్రోల్మెంట్ సెంటర్. ఇఫ్ ఎన్రోల్డ్ ఆధార్ ఎన్రోల్మెంట్ ఇవ్వాలి. క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వండి అమ్మా, క్యాస్ట్ సర్టిఫికెట్ SC ST అదేవిధంగా BCA BCD E వీళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి. SC ST వాళ్ళు కూడా క్యాష్ ఇన్కమ్ సర్టిఫికెట్ అప్టైన్ ఫ్రమ్ ప్రతి సంవత్సరము ఇన్కమ్ సర్టిఫికెట్ ఫ్రెష్గా ఇవ్వాలి. ఇన్కమ్ సర్టిఫికెట్ మీ సేవా సెంటర్ ఆఫ్టర్ 014 మరి ఈ సంవత్సరం తర్వాత ఏప్రిల్ తర్వాత తీసుకుని ఉండాలి. ఓపెన్ బ్యాంక్ అకౌంట్, నేషనల్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. లిస్ట్ ఆఫ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ నాట్ రిక్వైర్డ్ ఫర్ EBC స్టూడెంట్స్. మరి నేషనల్ బ్యాంక్ అకౌంట్లోనే తీసుకోవాలి. ఎనీ SBI కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఈ విధమైన బ్యాంకులు అయితే మీరు తీసుకుని ఉండాలి. స్టూడెంట్ హ్యావ్ టు మొబైల్ నెంబర్ రిసీవ్ మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ ఇవ్వటానికి వీలే లేదు. అదేవిధంగా స్టడీ కానీ బోనాఫైడ్ సర్టిఫికెట్ లాస్ట్ 7 కాన్సిక్వెన్స్ ఇయర్స్ ఉండాలమ్మ. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు 12th. మరి 12th అయిన తర్వాత మీరు ఇంజనీరింగ్ కాలేజీలో చేరారు అనుకో, ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క బోనాఫైడ్, కరెంట్ బోనాఫైడ్ అయితే మీ దగ్గర ఉండాలి ప్రతి ఒక్కళ్ళ దగ్గర. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 25 PMS అప్లికేషన్ రిజిస్టర్ ఈపాస్ ఫ్రెష్ సబ్జెక్టు కాలేజ్ కన్ఫర్మేషన్ బై యూనివర్సిటీ రిజిస్టర్స్ కన్సల్ట్, కాలేజీ కన్ఫర్మేషన్ చేస్తుంది. తర్వాత మనము ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే, ఎట్లా అప్లై చేయాలంటే లేటెస్ట్ ఇక్కడ టిక్ చేయాలి. లేటెస్ట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ మీ దగ్గర ఉండాలి. ఆధార్ కార్డ్ ఆఫ్ స్టూడెంట్ ఉండాలి. మీ బ్యాంకు పాస్బుక్ ఉంటుంది కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఫస్ట్ పాస్బుక్ అయితే మీ దగ్గర ఉండాలి. ఫస్ట్ పేజ్ ఉండాలి. అకౌంట్ నెంబర్, IFSC కోడ్ అన్నీ ఉండాలి. తర్వాత స్టూడెంట్ బోనాఫైడ్ లాస్ట్ 7 years 6th to 12th మరి 12th ఉండాలి. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ బోనాఫైడ్ ఉండాలి. ఇక్కడ ఇవన్నీ ఉన్న తర్వాత మనము
ఫ్రెష్గా సపోజ్ ఇక్కడ టిక్ చేస్తాం, ఇట్లా టిక్ ఇచ్చేసింది. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అలాట్మెంట్ లెటర్. ఇప్పుడు ఎంసెట్ ఉందనుకోండి, ఎంసెట్ అలాట్మెంట్ లెటర్ ఉండాలి. టీజీఎఫ్సెట్ యొక్క అలాట్మెంట్ లెటరు, జాయినింగ్ రిపోర్ట్ ఇవన్నీ ఉండాలి. అలాట్మెంట్ లెటర్ అంటే కొంతమంది తెలియదమ్మా. అలా అలాట్మెంట్ లెటరు మీరు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఒక అలాట్మెంట్ లెటర్ ఇచ్చుంటారు కదా, అది కూడా మీ దగ్గర ఉండాలి. అప్పుడు ఉన్న తర్వాత మనము ఇవన్నీ క్లిక్ చేస్తేనే ఇది అప్లై నవ్వు అని ఎనేబుల్ అవుతుంది. చూడండి, ఇది ఇక్కడ చూడండి, అప్లై నవ్వు ఎనేబుల్ అవుతుంది. అప్లై నవ్వు ఎనేబుల్ అయ్యింది. ఇప్పుడు ఎనేబుల్ అయిన తర్వాత ఇప్పుడు అప్లై నవ్వు అంటాం మనం. అప్లై నవ్వు అన్న తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత స్టూడెంట్ ఎస్ఎస్సి డీటెయిల్, ఎస్ఎస్సి రెగ్యులర్ అయితే కొంతమంది స్టూడెంట్స్ ఎక్కువ మంది కూడా హైదరాబాద్ స్టూడెంట్స్లో ఎక్కువ మంది సిబిఎస్ఈ స్టూడెంట్ ఉంటారు, ఐసిఎస్ఈ స్టూడెంట్ ఉంటారు, ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఉంటారు. తర్వాత మీరు ఇక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఎస్ఎస్సి ఈ యొక్క పాస్ సర్టిఫికెట్ ఇవ్వండి, తర్వాత కోర్సు గ్రూప్ అదర్ దెన్ డిగ్రీ అకాడమిక్ ఇది ఇట్లాగే ఉంచండి. అదర్ దెన్ డిగ్రీ ఇది అకాడమిక్ ఇది ఇట్లా ఉంచి మీరు ప్రత్యేకంగా మీ డేటా అంతా ఇక్కడ వస్తుందమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీది ఓకే అని కొట్టంగానే మీ డేటా ఆల్రెడీ ఉన్న డేటా మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ప్రత్యక్షం అవుతుంది డేటా మొత్తం. మీ డేటా ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్ డేటా ఉంటుంది కదా, +2 డేటా ఆటోమేటిక్గా వస్తుంది. మీరు సబ్మిట్ కొట్టేందుకు రిక్వెస్ట్ లోపల మీరు ఫిల్ చేయాలన్నమాట. మీరు యూ హ్యావ్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. తర్వాత అక్కడ మనం ఎస్ఎస్సి ఇవన్నీ అప్డేట్ చేయాలి. తర్వాత క్యాష్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక అక్నాలజ్మెంట్ వస్తుంది. ఫైనల్గా ఒక అక్నాలజ్మెంట్ వస్తుంది. ఇవన్నీ తీసుకుని వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకుని తర్వాత ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని మీ యొక్క కాలేజీలో సబ్మిట్ యువర్ కాలేజ్ ఆన్ ఆర్ బిఫోర్ కాలేజ్ ఆఫీసులో మీరు సబ్మిట్ చేయాలి. మరి కాలేజీలో సబ్మిట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సబ్మిట్ ఎట్ యువర్ కాలేజ్ ఆఫీసులో మీరు కనుక్కోండి. మరి వాళ్ళు ఆల్రెడీ కూడా కొంతమంది స్టూడెంట్స్కి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. మీరు టీ పాస్లో అప్లికేషను మరి డేట్ అయితే ఉంది, ఇంకా ఉంది కానీ నో ప్రాబ్లం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఈ వీడియో అయితే నేను కూడా లేట్గా చేయటం అయితే జరుగుతుంది. మీరు అప్లై చేయండి. మరి ఇవన్నీ చూసుకున్న తర్వాత టీ పాస్ ఈ ఫ్రెష్ అప్లికేషన్ ఫామ్ని కూడా అప్లై చేయండి. అదేవిధంగా రెన్యువల్ కూడా ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ రెన్యువల్ ఉంది కదా, ఎవరు రెన్యువల్ చేయాలి? ఇక్కడ ఆల్రెడీ స్టూడెంట్స్, ఇది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం రెన్యువల్కి వెళ్ళాలమ్మా. రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఇక్కడ సెకండ్ ఇయర్ ఎవరైతే బీటెక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తెలంగాణలో రెన్యువల్ ఉంటారో వాళ్ళు మాత్రం రెన్యువల్ చేసుకోవాలి. ఇది క్లిక్ చేసినట్టయితే మీకు రెన్యువల్ వస్తుంది. ఇక్కడ కూడా రెన్యువల్ రావటమే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత రెన్యువల్ అనేది వచ్చేసింది. రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్, ప్రీవియస్ అప్లికేషన్ ఐడి ఈ యొక్క సెలెక్ట్ డేటా. ఎక్కువ మంది ప్రీవియస్ అప్లికేషన్ ఐడి ఉంది కాబట్టి మీకు ఎక్కువ పని ఉండదు. ఇక్కడ రెన్యువల్లో ఏంటంటే ఎక్కువ పని ఉండదు. మీరు ఒక ఇది మరి నెక్స్ట్ టైం ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినంతవరకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ నో నీడ్ టు మీకు జస్ట్ ఏంటంటే ఇవి దాంట్లో ఫ్రాంకీ చేసుకుని నోటరీ సబ్మిట్ చేయాలమ్మా. నోటరీ బాండ్ పేపర్ ఒక 50 రూపీస్ బాండ్ పేపర్ మీద దానికి ఒక సపరేటు మెటీరియల్ ఇస్తారు. దాని మీద మనము సబ్మిట్ చేయటం జరుగుతుంది. తర్వాత మీరు ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సపోజు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఎడిట్ చేయాలనుకున్న అప్లోడెడ్ డాక్యుమెంట్ ఇన్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్లో ఇక్కడ డాక్యుమెంట్స్కి వెళ్ళినట్టయితే మీరు ఎడిట్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఆల్రెడీ మీ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఎడిట్ మీ యొక్క అప్లికేషన్ నెంబరు, అక్కడ మీ అప్లికేషన్ ఐడి ఇవన్నీ కొడితే మీకు ఎడిట్ ఆప్షన్ అయితే రావటం జరుగుతుంది. మరి అదేవిధంగా మీ డాక్యుమెంట్ని ఫిజికల్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలంటే మరి ఇది ప్రెస్ చేస్తే మీకు అప్లోడ్ కింద వచ్చేస్తుంది. ఫిజికల్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయండి. పిఎంఎస్ ఫ్రెష్ డాక్యుమెంట్స్ ఏంది? ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికెట్టు, తర్వాత టీసీ ఉంటుంది, తర్వాత స్టడీ సర్టిఫికెట్టు. స్టడీ కమ్ బోనఫైడ్ అనేది సేమ్ అమ్మ. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్కి తెలియదు స్టడీ సర్టిఫికెట్ బోనఫైడ్ సర్టిఫికెట్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు కూడా ఉండాలి. 12th క్లాసు కరెంట్ ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు, సపోజ్ పలానా ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నారు, బీవీఆర్ ఐటీలో చదువుతున్నారు, తర్వాత మల్లారెడ్డిలో చదువుతున్నారు, దానికి సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్ మీరు కాలేజీ నుంచి తీసుకురావాలి. ఈ సర్టిఫికేట్ ఇది కొడితే మీకు ఆప్షన్ రావటం అయితే
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అన్నారు కదా, 7 ఇయర్స్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు స్కాన్ చేసి మరి అదేవిధంగా స్కాన్డ్ బ్యాంక్ పాస్బుక్ ఫర్ ద పోస్ట్ మెట్రిక్ ఫ్రెష్ అండ్ రెన్యువల్ రీఅప్లోడ్, ఇవన్నీ కూడా రీఅప్లోడ్. ఆల్రెడీ మీరు మిస్టేక్ చేసి ఉంటే మీరు అప్లోడ్ చేయాలి, లేకపోతే నాట్ రిక్వైర్డ్ అమ్మ. తర్వాత మీరేం చేయాలి, పోస్ట్ మెట్రిక్ అప్లికేషన్ అండ్ అక్నాలజ్మెంట్ కూడా తీసుకోమన్నా కదా, అక్నాలజ్మెంట్ తీసుకుందాం. అక్నాలజ్మెంట్ తీసుకుంటే మీరు అక్నాలజ్మెంట్ ప్రింట్అవుట్ తీసుకోవాలంటే అకాడమిక్ ఇయర్, ఎస్ఎస్సి నంబరు, ఎస్ఎస్ పాస్ ఇయర్, డేట్ ఆఫ్ బర్త్ కొడితే అక్నాలజ్మెంట్ ప్రింట్ అప్లికేషన్ వస్తుంది. ఈ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని మీరు మీ యొక్క కాలేజీలు, మీ యొక్క రెస్పెక్టివ్ కాలేజ్ యూ హ్యావ్ టు సబ్మిట్ ఎట్ కాలేజీ ఆఫీస్ దగ్గర సబ్మిట్ చేయాలి. తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఏ లెవెల్లో ఉంది, నో యువర్ అప్లికేషన్ స్టేటస్. ఈ అప్లికేషన్ స్టేటస్ ఎక్కడ ఉందో కూడా ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా. అప్లికేషన్ నెంబర్ కొట్టేస్తే మీ అప్లికేషన్ నెంబర్ ఎక్కడ ఉంది, ఏ స్టేటస్ ఉంది, ప్రాసెస్ ఏంటి, దాని కథ స్టోరీ ఏంది అనే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్ మరి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఈ పాస్ తెలంగాణ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గురించిన డీటెయిల్స్. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ని మీ యొక్క మరి నేబర్స్ కానీ, మీ యొక్క ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీడియోని అయితే షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.